చాలామంది చెప్పేదేంటంటే, ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం చేద్దాం అని చెప్పి అనుకున్నా, లేకపోతే ఏదైనా ఒక మంచి పని ప్రారంభం చేద్దాం అని చెప్పి చేసినా, ఏదో ఒక రకమైనటువంటి ఆటంకాలు ఆ పనుల్లో వస్తున్నాయి, ఆ కార్యక్రమాల్లో వస్తున్నాయి అని చెప్తుంటండి. అటువంటి వారు పాటించాల్సిన చక్కటి పరిహారం ఏంటి? అంటే శుభకార్యాలు ఇంట్లో త్వరగా జరగడం కోసం, అదేవిధంగా చేసే ముఖ్యమైనటువంటి మంచి పనుల్లో సునాయాస విజయం సాధించడం కోసం ఏం చేయాలనే విషయానికొస్తే, కనీసం 9 శుక్రవారాల పాటు నేను చెప్పబోయే ఈ పరిహారాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి. ఏం చేయాలి? శుక్రవారం ఉదయాన్నే స్నానాది కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకొని, ఆ తర్వాత అమ్మవారికి మినప గారెలు వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే ప్రయత్నం చేయాలి. కనీసం ఈ మినప గారెలు అంటే వడలంటాం కదా! ఎన్ని ఉండాలంటే 9 కానీ, 18 కానీ, 27 కానీ, 54 కానీ, లేక 108 కానీ ఉండాలండి. అమ్మవారి పూజ చేస్తాం కదా! ఆ పూజలో అమ్మవారికి ఈ మినప గారెలను వండి నైవేద్యంగా సమర్పించి, ఏదైతే ఒక ముఖ్యమైన పని గురించి అనుకుంటూ ఆటంకాలు ఎదురుతున్నాయో, తల్లి ఇవన్నీ కూడా తొలగిపోవాలి. నేను చేయబోయే ఈ మంచి కార్యక్రమంలో, నేను చేయబోయే ఈ శుభకార్యంలో ఎటువంటి ఆటంకాలు రాకూడదు తల్లి అని చెప్పి అమ్మవారి యొక్క నామస్మరణ చేసి శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతి శుక్రవారం కూడా ప్రత్యేకంగా 9 సార్లు పఠించే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా 9 శుక్రవారాలు చేస్తే ఏదైతే కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయో దాని నుంచి బయటపడతారు. ముఖ్యంగా శుభకార్య ప్రయత్నాలు ఫలించక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి ఈ పరిహారం అమోఘంగా ఉపయోగపడుతుంది. శుక్రవారం రోజు అమ్మవారికి మినప గారెలు నైవేద్యంగా సమర్పించి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని 9 వారాల పాటు 9 సార్లు పఠించే ప్రయత్నం చేయాలి. చాలా తేలికపాటి పరిహారం. తప్పకుండా కూడా మంచి ప్రయోజనాలు అమ్మవారి ఆశీస్సుల వల్ల మనందరికి కూడా ప్రాప్తిస్తాయి అని ఒక్క మాటలో చెప్పవచ్చు.